వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి స్టిచ్చింగ్ అండి రెండు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్। ఒకేసారి రెండు కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్। రెండు బ్లౌజులు కటింగ్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్। అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి। ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను, జాకెట్ చెస్ట్ అండి। ఇప్పుడు నేను ఈ చంక నుంచి ఆ చంక వరకు పట్టుకున్నాను, చెస్ట్ అండి, అది బాడీ చెస్ట్ అంటారు దాన్ని। గట్టిగా లాగి పట్టుకోవాలండి। 22 ఉందండి చెస్ట్ వచ్చేసి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి 22 ఉంది చెస్ట్ వచ్చేసి। అలా చూసుకోవాలన్నమాట। బాడీ చెస్ట్ 11 తీసుకున్నానండి నేను, 1 ఇంచ్కి ఎక్కువ తీసుకోవాలి। మనం ఏది కుట్టినా సరే కుట్లోకి వెళ్ళిపోతుంది, నేను చాలా వీడియోలో కూడా చెప్పానండి। కరెక్ట్గా తీసుకుంటే మనకి తక్కువ అయిపోతుంది అనమాట, 1 ఇంచ్కి ఎక్కువ తీసుకుంటే కరెక్ట్ సరిపోతుంది మెజర్మెంట్। 11 ఉంది కాబట్టి నేను 12 తీసుకున్నాను అనమాట। బాడీ చెస్ట్ అండి ఇప్పుడు నేను చూపించింది। ఈ క్లాత్ వచ్చేసి 2x2 క్లాత్ అండి, మీరు వినే ఉంటారు కదా। ఇప్పుడు నేను చూపిస్తుంది పొడవండి, మనకి టేప్ లేకపోయినా సరే టేప్తో అవసరం లేకుండానే ఇలాగా కటింగ్ చేయొచ్చు అన్నమాట। ఇప్పుడు నేను చూపిస్తున్నది, నేనైతే టేప్ తీసుకోను, మీకు చూపించడం కోసమని ఇలా తీసుకొని చూపిస్తున్నాను। 13 ఉందండి పొడవు వచ్చేసి, 14 తీసుకున్నాను, కొంచెం ఎక్కువ తీసుకోవాలని చెప్పాను కదా। బాడీకి పొడవు అన్నమాట అది। ఫస్ట్ నేను చూపించింది చెస్ట్ అండి, 22 ఉంది, 11 తీసుకున్నాను, 1 ఇంచ్కి ఎక్కువ తీసుకున్నాను, 12 తీసుకున్నాను అనమాట। ఇప్పుడు చూపించింది జాకెట్ పొడవు అండి, 13 తీసుకున్నాను। షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకున్నానండి, 3 ఉంది, 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను। రెండు ఒకేసారి అలాగా కటింగ్ చేయొచ్చు అనమాట। మనం లైనింగ్ బ్లౌజులు అయినా సరే లైనింగ్ ఫస్ట్ లైనింగ్ కటింగ్ చేయాలి, తర్వాత వచ్చేసి జాకెట్ కటింగ్ చేయాలి। లైనింగ్ది రెండు బ్లౌజులు కటింగ్ చేయాలంటే రెండు ఒకేసారి వేసి కటింగ్ చేయొచ్చు అనమాట। ఇప్పుడు నేను చూపిస్తుంది డాట్స్ అండి, 3 డాట్స్ పెడతాం కదా మనం, అవన్నమాట నేను చూపిస్తుంది। నేను టేప్తో ఏమీ కొలతలు తీసుకోనండి, నార్మల్గానే కటింగ్ చేస్తాను। ఇప్పుడు చూడండి రెండు బ్లౌజులు కటింగ్ అయిపోయింది, చూసారు కదా। అక్కడ చంక దగ్గర డాట్ అనమాట, అది 3 డాట్స్ అనమాట। బ్లౌజ్కి ఫ్రంట్ భాగంలో మనం షేప్ కటింగ్ పెడతాం కదా, అక్కడ అనమాట నేను డాట్స్ పెట్టింది। బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ రెండు చూడండి చూపిస్తున్నా। ఒక జాకెట్ అయిపోయింది, బ్యాక్ సైడ్ది ఫ్రంట్ అనమాట। ఇప్పుడు చూపిస్తున్నది ఈ రెడ్ కలర్ది బ్యాక్ ఫ్రంట్ అండి। ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి, ఇది వచ్చేసి షేప్ కటింగ్ అండి, కటింగ్ చేసుకున్నాను। ఈరోజు నేను రెండు బ్లౌజులు కటింగ్ చేశానండి ఒకేసారి, టేప్ లేకుండా కూడా చేయొచ్చండి। ఇక్కడ హ్యాండ్స్కి ఇంకా షేప్ పట్టికి నేను టేప్ లేకుండానే చేశాను చూడండి ఫ్రెండ్స్। కటింగ్ చేసేటప్పుడు మనం 1 ఇంచ్కి ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అనమాట క్లాత్। కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।